గోల్కొండలో బోనాల ఉత్సవాల సందడి ప్రారంభమైంది. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. తెలంగాణ సాంప్రదాయం ఆచారం ప్రకారం భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు, చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోల్కొండ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రజిత, చెప్పండి, ఏర్పాట్లు గోల్కొండలో ఏ విధంగా ఉన్నాయి? యశీల గోల్కొండ కిల్లా పైన రెండవ రోజు ఆషాఢ జాతర కొనసాగుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే కూడా అమ్మవారికి భారీ ఎత్తున భక్తులు వచ్చి బోనాలను సమర్పిస్తా ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వేలాది మంది భక్తులు అయితే అమ్మవారికి బోనాలను తీసుకువచ్చి అమ్మవారి దివ్యాశీస్సులను పొందుతా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, బోనాలతో తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా ఇంటి దగ్గర పుణ్య స్నానాలు ఆచరించి ఇక్కడ వచ్చి అమ్మవారిని సేవించుకొని బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తా ఉన్నారు. ఇక కిల్లా ఎంట్రన్స్ నుండి ఎంటర్ అవ్వగానే ముందుగా వేప చెట్టు దగ్గర పుట్ట ఉంటుంది. అమ్మవారి పుట్ట దగ్గర ముందు పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని ఆ తర్వాత పైనకి టెంపుల్ దగ్గరికి వెళ్లి అక్కడ అమ్మవారికి బోనాలను సమర్పిస్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు బోనాలను తీసుకొస్తున్నటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చాము. ఓకే, ఎవ్రీ ఇయర్ అమ్మవారికి బోనం సమర్పిస్తారా? 2 years నుంచి వస్తున్నాం. ఓకే, ఎలా ఉంది ఈ బోనాల పండుగ? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఓకే, ఎన్ని గంటలకు వచ్చారు? మేము మార్నింగ్ 6 o'clock వచ్చాము. ఓకే, బోనం కూడా ఇక్కడే తయారు చేశారా? ఇక్కడే తయారు చేసాం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ అమ్మవారికి బోనం సమర్పించడం? చాలా హ్యాపీగా ఉంది. అమ్మ, మీరు చెప్పండి, బోనాల పండుగ అంటే మన తెలంగాణ ఒక సాంప్రదాయ పండుగ. ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నాం, ఏం చెప్తారు? ఇది మేము ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటాం ఇక్కడ. ఏ ఇయర్ తప్పలేదు అసలు. ఓకే, మేము మా ఆయన నుంచి ఇక్కడనే చేస్తాం. ఓకే, ఈసారి ఎలా ఉంది బోనాల పండుగ? అంటే మీ భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చాలా బాగుంది. ఓకే, చూడొచ్చు, అంటే ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా భక్తులకు అనుగుణంగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోనం ఎత్తి వచ్చే భక్తుల కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశారని కూడా ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నారు. మరికొంతమంది బోనం ఎత్తుకొని వచ్చినటువంటి వారు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఎలా అనిపిస్తుంది సార్? ఎవ్రీ ఇయర్ బోనం సమర్పిస్తారా అమ్మ? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే, ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా ఇక్కడ? ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఓకే, ఎన్ని గంటలకు వచ్చారు? మార్నింగ్ 6కి వచ్చాము. ఓకే, బోనం కూడా ఇక్కడే తయారు చేస్తారా? అవునండి, చూడొచ్చు, చాలా మంది భక్తులు అయితే ఇక్కడ వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ కూడా ఆనందోత్సాహాల మధ్య తీన్మార్ డప్పులు, నృత్యాలు, శివసత్తుల నృత్యాల మధ్య అయితే అంగరంగ కొనసాగుతుంది అని చెప్పొచ్చు. అంటే సమయం గడుస్తున్న కొద్దీ ఇంకా భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది భక్తులు అయితే ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా వచ్చి ఇక్కడే అమ్మవారికి బోనాలను తయారు చేసి కూడా బోనాలు సమర్పిస్తా ఉన్నారు. చూడొచ్చు, అంటే అమ్మవారికి పెట్టేటువంటి పట్టు వస్త్రాల సమర్పణ, ఇటు తొట్టెలతోటి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వస్తూ కూడా ఇక్కడ బోనాల సమర్పణ అనేది అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎవరైనా అమ్మవారికి ఇలా పశువులను కూడా బలిచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. బోనం సమర్పించిన తర్వాత ఇక్కడే భక్తులంతా కూడా వంట కార్యక్రమాలు అవన్నీ చేసుకొని ఇక్కడే ఆహారాన్ని కూడా తిని ఇక్కడే కూడా అంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ పండుగను జరుపుకుంటున్నామని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే కూడా అటు శానిటేషన్ డిపార్ట్మెంట్, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ సమన్వయం కూడా ఇక్కడ విధుల్లోకి వచ్చి భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వారి కోసం మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడము, తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు ఇలా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ బోనాల పండుగను జరిగించే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే భక్తుల కోసం చేశారు. చూడొచ్చు, తెల్లవారుజాము నుంచే కూడా ఈ భక్తులు, అంటే మహిళలు అందంగా అలంకరించుకొని అంతే బోనాన్ని కూడా అంతే అందంగా అలంకరించి ఇక్కడికి వచ్చి బోనాల సమర్పణ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, అమ్మవారికి ఏం సమర్పించబోతున్నారు? ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తాం. మేము
అమ్మవారికి పట్టు చీర, నైవేద్యము, పూలదండ ఇవి సమర్పించుకొని అమ్మవారికి కోడి కానీ మేకలు కానీ కోసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తుల కోసం? భక్తుల కోసం అన్ని బాగానే చేశారని, అనుకూలంగానే బాగున్నాయి. ఓకే, మీరు చెప్పండి సార్, తొట్టెలు పట్టుకొచ్చారు అమ్మవారి కోసం, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఎలా జరుపుకుంటారు బోనాల పండుగ? మేము 3 years నుంచి అందరం వచ్చి చేసుకొని పోతాము. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈసారి బోనాల చాలా బాగా పండుగ? అనిపిస్తుంది. ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి? చాలా బాగా చేశారు. ఓకే, ప్రజలకి ఇంత లేదు, అంతా ఓకే, నాట్ బ్యాడ్. టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుంది. చూడొచ్చు ఈసారి అయితే బోనాల పండుగ గోల్కొండ కిల్లాపై అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రజిత.